ప్రభుత్వాలు మారినా క్రీడా ప్రాధాన్యాలు మారకూడదనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమినే రవినాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ స్టేడియాన్ని మల్టీపర్పస్ స్టేడియంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి స్థానిక నాగుల చెరువు క్రీడా వికాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించి నిర్మాణ పనులపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. నిర్మాణ పనులు నిలిచిపోవడానికి కారణాలు తెలుసుకుని వెంటనే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తొలుత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో టీడీపీ పాలనలో రాజమండ్రి నగరం నడిబొడ్డున ఆట స్థలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ గ్రౌండ్లో పలు క్రీడలు నిర్వహించేలా సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేసి పునాదులు కూడా వేశారని అన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రం పనులను పునః ప్రారంభించే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి బురడి త్రిమూర్తులు, కోశాధికారి వి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎస్ నాగరాజు, ట్రెజరర్ ఎస్ వీరబాబు, ఫుట్బాల్ జిల్లా సంఘ కార్యదర్శి ఎస్ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న నాగుల చెరువు బజార్ పూతల వీరభద్రరావు గారి పేరుతో నెలకొల్పిన ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం వెనకబడుతోంది. గతంలో నందమూరి తారక రామారావు గారి నిధులతోటి ఐడిఎస్ఎఫ్టీలో చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. ఆ తర్వాత గ్యాలరీలు కట్టి ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చేసి దీన్ని ఫుట్బాల్ అదేవిధంగా మల్టీ పర్పస్గా వాడుకునేలాగా స్టేడియం నిర్మాణం చేయాలని గ్రాంట్లు 2 కోట్లు రిలీజ్ చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. అక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. మరలా క్రికెట్ స్టేడియం అంటే మొదలుపెట్టారు. కనీసం 60 మీటర్లు ఉంటే కానీ క్రికెట్ స్టేడియం పెట్టేదానికి అవకాశం లేదు. బాల్ కొడితే రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. అది కాదు, క్రికెట్ స్టేడియం ఏరియా కట్టేలాగా ఇక్కడ ఫుట్బాల్, కబడ్డీ, అలాగే వాలీబాల్ లాంటి రన్నింగ్ ట్రాక్ అవన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేము కోరటం జరుగుతుంది. ఇదే స్టేడియం ఎందుకంటే నడిబొడ్డున ఉంది. ఈ గ్రౌండ్ కానీ యూటిలైజ్ చేయగలిగితే, మల్టీపర్పస్గా యూటిలైజ్ చేయగలిగితే మన పిల్లలందరూ ఇక్కడే ఆడుకుంటారు. ఆడుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్ కానీ ఇక్కడ నిర్మాణంగా చేయగలిగితే ఇక్కడే ట్రైన్ అయ్యి ఇక్కడే గేమ్స్ నిర్వహించుకొని మన పిల్లలు జాతీయ స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. రాజమండ్రి బిడ్డలు మెడల్ సాధించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు ఆలోచించి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణానికి రూపకల్పన చేసినప్పుడు ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీగా ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం పక్కకు పోవడం, ఒక గ్రహణం బట్టి క్రీడలకు గ్రహణం బట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, క్రీడా రంగాన్ని సర్వనాశనం చేయడం, అనాలోచిత నిర్ణయంతో పరిపక్వత లేని నాయకత్వం ఇక్కడ ఉండడం, దీన్ని క్రికెట్ స్టేడియంగా ప్రపోజల్ పెట్టడం. అసలు క్రికెట్ స్టేడియం పెట్టాలంటే ఎంత ఉండాలని కూడా అవగాహన లేని ప్రజాప్రతినిధులు ఉండడం, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం 3% ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఎవరైతే నేషనల్ స్థాయికి వెళ్ళారో వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్, యూనిఫామ్ జాబ్స్ కూడా 5% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్లో కానీ మన బిడ్డలు కానీ మెడల్ కొడితే 7 కోట్ల రూపాయలు నిధులతో పాటు వాళ్ళకి గ్రూప్ 1 జాబ్లతో పాటు ఆఫ్రో గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ కానీ, యూనివర్సిటీ గేమ్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్లో నుంచి నేషనల్ గేమ్స్ ఆడే పిల్లలకు కూడా నగదు ఇవ్వడానికి మొన్నే పాలసీ పెట్టామని చెప్పి పీపీపీ మోడల్ కానీ, అదేవిధంగా మేము కూడా విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు సిటీల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే మేము విజ్ఞప్తి చేసాం. ఇవన్నీ పీపీపీ మోడల్లో ముందుకు రావాలని, గేమ్ అడాప్టేషన్ జరగాలి, దాంతోపాటు ప్లేయర్ అడాప్టేషన్ బ్రహ్మాండంగా మన బిడ్డలు రాణిస్తున్నారు. ఏదైనా మంచి కంపెనీలు ఉంటే మన పిల్లలను కూడా అడాప్టేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ